చూస్తున్నాం కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. చదువు చెప్పరాస్తుంటా అని చెప్పి కాలేజీకి వెళ్తే ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు లెక్చరర్లతో పాటుగా వాళ్ళ ఫ్రెండ్తో కూడా ఆ సదరు విద్యార్థిని అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి వస్తే ఆ అమ్మాయిని చాలా దారుణంగా హింసించారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని దక్షిణ కన్నడ జిల్లా ముడుబిద్దెరలోని ఓ కళాశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఈ ముగ్గురు సన్నాసులే, ఈ సుంటలే, ఈ దుర్మార్గులే, ఈ నీచ్ కమిన్ కుత్తేగాళ్ళే ఆ విద్యార్థిని చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేసి అత్యాచారాలు చేశారు. ఒకరి తర్వాత ఒక రూమ్లో నిర్బంధించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారట. అయితే ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే ముడుబిదిరలోని ఓ కళాశాలలో నరేంద్ర అటువంటి ఈ కనిపించే ఫోటోలో ఒక దుర్మార్గుడు అందులో ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నాడు ఓ కాలేజీలో. ఆ తర్వాత సందీప్ అనే వ్యక్తి ఇక్కడ వీడు కనిపించేదేమో బయాలజీ లెక్చరర్, ఇక్కడ ఈ దుర్మార్గుడు, ఈ ఫాల్త్ గాడేమో బయాలజీ లెక్చరర్, ఆ తర్వాత ఈ దుర్మార్గుడేమో ఫిజిక్స్ లెక్చరర్, ఇంకొకడు వీళ్ళ ఫ్రెండ్ అనూప్ ఏమో వాడు వాళ్ళ ఫ్రెండ్, ఎవడు సందీప్ వాళ్ళ ఫ్రెండ్. అయితే ఇక్కడ కాలేజీలో చదువుతున్న టైంలో జనరల్గా కాలేజీలో డిగ్రీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని అంటే కొంత ఆ లెక్చరర్స్ని కొంత ఫ్రెండ్లీగానే చూస్తూ ఉంటారు, ఫ్రెండ్లీగానే వారితో ఉంటూ ఉంటారు, సార్ అన్న రకరకాలుగా కొంత క్లోజ్నెస్ అయితే ఉంటుంది. అయితే అలాగే ఒక అమ్మాయి తనతో పాటుగా చాలా క్లెవర్ స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్గా తెలుస్తోంది. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మాయి నేను కాలేజ్ ఇష్యూస్ పైనే నేను బెంగళూరు వెళ్తున్నా, మాతో పాటు వస్తావా అని చెప్పి అమ్మాయి నమ్మించి, సరే మన సార్లే కదా, మన లెక్చరర్సే కదా అని చెప్పి వారితో పాటు వెళ్ళింది. అమ్మాయి ఎక్కడ కూడా తప్పుగా ఆలోచించలేదు. మనతో మాకు చదువు చెప్పేటువంటి మా అన్నలు లేకపోతే మా తండ్రి వయస్కులే కదా అని చెప్పి 19 ఏళ్ళ ఆ అమ్మాయి వీళ్ళతో పాటుగా బెంగళూరు వెళ్ళింది. బెంగళూరులో వీళ్ళంతా కలిసి అనూప్, ఇక్కడ సందీప్ ఫ్రెండ్, బయాలజీ లెక్చరర్ సందీప్ ఫ్రెండ్ అనూప్ అనేటువంటి వాడి రూమ్లో వారంతా స్టే చేశారు. అయితే ఒక్కసారిగా సందీప్ అండ్ అనూప్ వాళ్ళిద్దరు రూమ్లోకి వచ్చిన తర్వాత తినడానికి ఆహారం కావాలి కదా అని చెప్పి బయటికి వెళ్ళారట. అంతలోనే నరేంద్ర అటువంటి ఈ కీచకుడు, ఈ ఫాల్తుగాడే, ఈ నల్లికుట్లోడే, ఎందుకు నేను మాట అంటున్నా అంటే చదువు చెప్పరాస్తుంటా అంటే అమ్మాయి పైన అత్యాచారం చేస్తావా? వీడిని ఎలా అంటే బహిరంగంగా, అక్కడ షరియా ఉన్న ప్రకారంగా సౌదీ లాంటి కంట్రీస్ ఎలా అయితే బహిరంగంగా శిక్ష వేస్తారు అటువంటి శిక్ష వేయాలి కావచ్చు బహుశా వీడికి. ఈ నరేంద్ర అంటాడు ఏం చేశాడంటే, సందీప్ అండ్ అనూప్ బయటికి వెళ్ళగానే ఆ రూమ్లో ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేసి అత్యాచారం చేశారట. ఇదంతా పక్కా ప్లానే. అత్యాచారం చేసే దాన్ని పక్కనే బయటికి వెళ్ళినట్టుగా కలరింగ్ ఇచ్చి సందీప్ అనేవాడు వీడియో రికార్డ్ చేశాడు. వాడు బయాలజీ లెక్చరర్. సో సందీప్ అనేవాడు వీడియో రికార్డ్ చేసి ఈ వీడియో చూపించి ఈ వీడియో బయట పెడతా బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి పైన మరోసారి సందీప్ కూడా అత్యాచారం చేశాడు. అంటే ఇద్దరు లెక్చరర్స్ తన చదువు చెప్పేటువంటి విద్యార్థిని పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇదంతా గమనించిన అనూప్ వాడుకుంటాడా? నువ్వు నా రూమ్కి వచ్చావు, ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు అత్యాచారం చేసిన విషయం నేను మొత్తం కూడా మీ పేరెంట్స్కి చెప్తా, మీ ఊర్లో చెప్తా, మీ తోటి స్టూడెంట్స్కి చెప్తా అని చెప్పి వాడు బెదిరించి అదిరించి వాడు అత్యాచారం చేశారు. ఒకే రోజు రూమ్లో నిర్బంధించి ఆ అమ్మాయిని ముగ్గురు చాలా విపరీతంగా అత్యాచారం చేసి తనని చిత్రహింసలకు గురి చేశారు. వేరువేరుగా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు చాలా దారుణంగా ఆ సదరు విద్యార్థిని పైన అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామని బెదిరించడంతో పాటుగా నీ పర్వే పోతుందని చెప్పి చాలా దారుణంగా తనని బెదిరించడంతో ఆ అమ్మాయి ఎక్కడా చెప్పకుండా ఉండిపోయింది. సో ఈ ఘటన కొన్ని రోజుల పాటుగా తేరుకొని అమ్మాయి మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ తనని వేధించడం కోసం అనేక రకాలుగా ఈ దుర్మార్గులు నరేంద్ర అండ్ సందీప్ ప్రయత్నం చేయడంతో అమ్మాయి ఎట్టకేలకి ఈ వేధింపులు తాళలేక, ఈ నొప్పిని భరించలేక ఇక ఏం చేయాలో అర్థం కాక తన తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆ తర్వాత మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తే మహిళా కమిషన్ ఇన్వాల్వ్మెంట్తో ప్రస్తుతానికి ఈ దుర్మార్గుల పైన, ఈ ఫాల్తుగాల పైన ఇక నన్ను చాలా బూతులు వస్తుందని నాలుకని కట్టేసుకోవాల్సి వస్తుంది. బికాస్ చదువు చెప్పరాస్తుంటా అని చెప్పి కాలేజీకి వస్తే ఈ రకమైన పని వీళ్ళు చేసేది, ఈ రకమైన దుర్మార్గమా వీళ్ళు చేసేది. సో కొంత అమ్మాయిలు కూడా కొంత ఆలోచించండి అమ్మా, వాడు చదువు చెప్పే సారు కొంత ఈ రకంగా దుర్మార్గంగా వివరిస్తుంటే మీరు అందరినీ అనుమానించాల్సిందే. చదువు చెప్పే సారు కూడా కొంత మీరు అనుమాన పడాల్సిందే. అటువంటి పరిస్థితులు ఇప్పుడు, అటువంటి జనరేషన్స్ ఇప్పుడు మనం ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన మహిళా కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి మారుతిహల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. ప్రస్తుతానికి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చదువు చెప్పమని చెప్పి కాలేజీకి వెళ్తే చదువు చెప్పాల్సిన ఆ సారు ఈ రకంగా అమ్మాయిల పైన వేధించి తనని తీసుకెళ్లి అత్యాచారం చేసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అత్యాచారం చేసి బ్లాక్మెయిల్ చేసి పదే వేధింపులకు గురి చేయడం ఎలా చూడాలి? ఏంటి ఎలా పోతోంది? చదువు చెప్పమని చెప్పి విద్యార్థులకి కనీసం కాలేజీల్లో స్కూల్స్లో కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోయిందా?
రైట్, ప్రస్తుతానికి కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది ఈ ఘటన. దక్షిణ కన్నడలోని మూడుబీదెరలోని ఓ కళాశాలలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని చాలా ఆ నరేంద్ర అండ్ సందీప్, ముఖ్యంగా నరేంద్ర ఫిజిక్స్ లెక్చరర్కి కొంత క్లోజ్గా ఉండేదట. ఎందుకంటే తన చదువు చెప్పే సార్, కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫేవరెట్ లెక్చరర్స్ కూడా ఉంటారు. ఆ రకంగానే క్లోజ్ అయింది. సో తరచుగా వాళ్ళు మాట్లాడుతుండేవారు స్కూల్లో. సార్ తర్వాత ఫోన్లో కూడా మాట్లాడుతుండేవాడు, అమ్మాయికి సలహాలు తీరుస్తుండేవాడు. అమ్మాయి కూడా క్లెవర్ స్టూడెంట్ అన్నట్టుగా తెలుస్తోంది. సో తనతో పాటుగా నేను కాలేజ్ ఇష్యూ పైన వెళ్తున్నాను, సో నేను తీసుకెళ్తానని చెప్పి ఆ అమ్మాయిని ఆ నరేంద్ర అనేటువంటి లెక్చరర్ సందీప్తో కలిసి, అదే కాలేజ్లో చెప్తున్నటువంటి మరో లెక్చరర్ బయాలజీ లెక్చరర్తో కలిసి ముగ్గురు కలిసి బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత సందీప్ అనేటువంటి బయాలజీ లెక్చరర్ యొక్క ఫ్రెండ్ అనూప్ రూమ్లో దిగిపోయారు. ఆ తర్వాత సందీప్ అండ్ అనూప్ బయటికి వెళ్ళడంతో నరేంద్ర అటువంటి ఈ కీచకుడు, ఈ ఫాల్తుగాడే ఫస్ట్గా ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. ఆ వీడియోని సందీప్ రికార్డ్ చేసి బదిరించి మరోసారి సందీప్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అనూప్, ఇలా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి పైన చాలా వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి ఎంతలా ఏడ్చుంటే అర్థం చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు తన పైన వరుసగా అత్యాచారాలు చేస్తూ ఉంటే నొప్పికి భరించలేక అమ్మ అయ్యా అని చెప్పి ఎంతలా రోధించినా కూడా వదిలిపెట్టకుండా తనపై దారుణంగా వ్యవహరించారట. ఈ మాటలన్నీ మహిళా కమిషన్ ముందు తను చెప్పేటువంటి మాటలు విని ఆ తల్లిదండ్రులు, ఆ విషయాలు తెలుసుకున్న వారంతా కూడా ఒక్కసారి కన్నీళ్లు పెడుతున్నారు. ఎంతలా అమ్మాయి రోధించి ఉంటుంది. ఆ అమ్మాయి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. మా ప్రతినిధి మధు అందుబాటులోకి వచ్చారు. మధు, ఏంటి చదువు చెప్పాల్సినటువంటి ఆ లెక్చరర్ స్థానటువంటి గురువు స్థానటువంటి ఆ వ్యక్తి ఏకంగా ఆ అమ్మాయి పైన చాలా కిరాతకంగా వ్యవహరించి తనని దారుణంగా అత్యాచారం చేశాడు. ఇలా చూడాలి. ఎగ్జాక్ట్లీ, అత్యంత దారుణమైనటువంటి ఘటన. ఫస్ట్ ఒకరు క్లోజ్ కావడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, మార్క్స్ సంబంధించినటువంటి విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి తర్వాత తను క్లోజ్ అయిన తర్వాత రూమ్ కు పిలిచి అత్యాచారం చేయడము, తర్వాత ఫోటోలు వీడియోలు ఉన్నాయి అనేటువంటి బెదిరింపుతో మరొక లెక్చరరే మయి దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఘటన తర్వాత మరొక వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, మీ అంతా కలిసి రూమ్ లోకి వెళ్తున్నటువంటి ఫుటేజ్ మా దగ్గర ఉంది అనేటువంటి బెదిరింపులతో మళ్ళీ తన పైన మరొక వ్యక్తి ఈ అత్యంత దారుణ ఘటనకు పాల్పడినటువంటి సిచ్యువేషన్ బెంగళూరులో, కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకోవడం పైన పెద్ద ఎత్తున ప్రస్తుతం ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలు తీశానని బెదిరించినటువంటి సందీప్ తర్వాత అనూప్ అత్యాచారం చేసి ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ కి బాధితురాలు ఫిర్యాదు చేశారు. వేధింపులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మారతాహల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇది మొత్తం యావత్ అధ్యాపకులకు సంబంధించినటువంటి వృత్తి తీసుకున్నటువంటి వారందరికీ ఒక కలంకంగా మారింది. ఏమీ తెలియని శుభం తెలియనటువంటి ఒక స్టూడెంట్ ని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మానభంగం చేయడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి ఘటనగా మారింది. మొత్తం నరేంద్ర ఫిజిక్స్ లెక్చరర్ కాగా సందీప్ బయాలజీ చెప్తా ఉన్నారు, అనూప్ నరేంద్ర ఫ్రెండ్. సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ అత్యంత దారుణ ఘటన వెలుగులోకి రావడంతో కుటుంబ సపోర్ట్ తో బాధితురాలే న్యాయం కోసం ముందుకు వచ్చినటువంటి ఘటన. దీన్ని అత్యంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించాలనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మహిళా కమిషన్ గానీ, మహిళా సంఘాలు గానీ, విద్యార్థులు గానీ అనేక మంది డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ ఘటన విషయంలో. సో వీరికి కఠిన శిక్ష విధించాలి, మరొక ఘటన ఇలాంటిది కాకుండా అనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. మనోజ్. రైట్ మధు, సో మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఈ దుర్మార్గం ఎలా శిక్షించాలి? చదువు చెప్పేటువంటి ఆ గురువు స్థానటువంటి వ్యక్తి ఒక దేవాలయంగా, అది కాలేజీ కాదు దేవాలయంగా భావించేటువంటి ఆ ప్రదేశంలో మంచి చెడులు నేర్చుకుంటాం. మరి ఈ ఔలగాలను చూసి నిజంగా నేను మాట్లాడుతున్నా, ఐ అపాలజైజ్, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ అపాలజైజ్. నేను భాష కొంత శృతిమించుతోంది కావచ్చు, బట్ నా భావం అర్థం చేసుకోండి మీరు. ఈ ఫాల్తుగాలని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? దేవాలయంలో భావించేటువంటి ఆ కాలేజీ స్కూల్లో కూడా ఈ యొక్క సంస్కృతి శృతిమించుతోందని అంటే ఎలా భావించాలి, ఎలా చూడాలి? 19 ఏళ్ల అమ్మాయి పైన ఇంత కిరాతకంగా వివరించేది గురువు స్థానంలో నువ్వు ఎటువంటి మంచి చెడులు బోధించాలి, అక్కడ ఉన్న పిల్లలకి మంచి మార్గంలో చూపించే విధంగా వెళ్ళే విధంగా మీరు మార్గం చూపించాలి. కానీ ఈ ఫాల్తుగాలు చేసడం వల్ల ఏం మంచి మార్గం నేర్చుకుంటాం? ఏ రకంగా ముందుకు వెళ్దాం? దయచేసి అమ్మాయిలు మీరు ఒక విషయం